ఋషికొండపై హోటల్స్ నిర్మాణం అనే పేరుతో 421 కోట్ల పైన 20 కోట్ల పైన డబ్బులు క్యాబినెట్ ఆమోదించి వితౌట్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతులు లేకుండా ఇవన్నీ లేకుండా మొత్తం 420 కోట్ల పైన ఇంకా అడిషనల్గా ఉంది. అది నాకు అఫీషియల్గా అందలేదు. ఈ అందినట్టుగా నాకు కాగితాలు వచ్చినాయి. కనుక ఆ రోజు ఉండే క్యాబినెట్లో ఉండే మొత్తం 26 జగన్మోహన్ రెడ్డి అండ్ రోజా, విడుదల రజని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడిపాటి అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్, తర్వాత మొత్తం అందరూ ఆల్ మినిస్టర్స్ నాకు ఇందులో ఎఫ్ఐఆర్ కట్టి దాని ఐపీసీ 409 ఇది క్రిమినల్ కాండక్ట్ ఆఫ్ ద ట్రస్ట్కి కమిట్ అయిన వీళ్ళందరి మీద కూడా అధికార దుర్వ్యాపారం వీళ్ళందరూ, అందులో ఆల్సో జవహర్ రెడ్డి మొత్తం మీద అందరి మీద ఐఏఎస్ అధికారులు ఆ క్యాబినెట్ మొత్తాన్ని ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి ఇమ్మీడియట్లీ ఆ డబ్బు రికవరీ చేయాలి. అది రికవరీ అయ్యేంత వరకు కూడా కట్టాలి. గతంలో కూడా కొన్ని కేసులు ఎఫ్ఐఆర్ కట్టలేదు. వాటి మీద కూడా ఇమ్మీడియట్లీ ఎక్కడ వరకైనా ఫస్ట్ ఎస్పీకి తెలియజేస్తాం. తర్వాత అవసరమైతే ఎటువంటి స్టెప్ కైనా తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఋషికొండను ప్రభుత్వ సొమ్ము 36 లక్షల రూపాయల బాత్ టబ్బులు, 13 లక్షల రూపాయల కమౌట్లు, లెట్రిన్ కమౌట్లు, 3.5 లక్షల ఫ్యాన్లు, అంత ఫారిన్ గ్రానైట్లు ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా కక్కాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు సమానం చెప్పాల్సిందే. పేదలు రాజధానిలో 1 సెంట్ ఇచ్చారు పేదలకి. ఒక కుటుంబానికి 4 కుటుంబానికేమో దాదాపు 9 ఎకరాల 88 సెంట్లలో పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఇట్లాంటివి 7 ఉన్నాయంట. ఏదేమైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మటే జగన్మోహన్ రెడ్డిని, మంత్రులందరినీ, మాజీ మంత్రులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మటే ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.